ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, 50 మంది తెలుగు ప్రజలకు మరియు మన మన్యం మీడియా వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మన మన్యం మీడియా టీం. మరొకసారి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డిఎస్పీ ఆఫీస్ వద్ద బుధవారం సాయంత్రం డిఎస్పీ మొహమ్మద్ షేక్ షాబాజ్ అహ్మద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీడియా ద్వారా తెలియజేశారు. అల్లూరు జిల్లాలో షాప్స్, ఇళ్ల యజమానులు ఇతరులకు అద్దెకిచ్చినప్పుడు వారి పూర్వాపరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అని ఆయన అన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న వ్యక్తులు, కుటుంబాలు, వారి బంధువులు టూరిజం ముసుగులో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు గమనించాలి అని గుర్తు చేశారు. ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గంజాయి రవాణాలో భాగస్వాములు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరించారు. పంట వేయడానికి ప్రమేయం చేసిన అంటే ఎటువంటి ప్రోత్సాహం కానీ సహకారం కానీ అందించిన ఈ అందరి కేసు మీద మనము గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఆపేయబడుతున్నాయి. ఆ డెసిషన్ కూడా వెరీ త్వరలోనే మనం తీసుకోబోతున్నాము. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మీకు రాబోతున్నాయో అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే గాంజాయిలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఎక్కడా సహకరిస్తే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఆపబడుతున్నాయి. ఇది మీరు అందరూ గమనించాలి. దీంతో పాటు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మీ తాలూకా వాళ్ళు ఎవరైనా అంటే లైక్ ఇప్పుడు వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ హస్బెండ్ ఈ గాంజాయి అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినా లేదా వాళ్ళ అబ్బాయి ఇన్వాల్వ్ అయినా ఒకవేళ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వీళ్ళు కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీళ్ళకి ఏదైనా ప్రోత్సాహం చేసిన ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా జాబ్స్ నుండి టర్మినేట్ చేయబడతాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాంజాయిని సహకరించండి. రీసెంట్గా ఎవరు మాకేమైనా లేదు. గాంజాయికి సంబంధించి చేయబోతున్నాం. దీంట్లో ఏంటంటే గాంజాయిలో వాళ్ళు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళ బంధువులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకవేళ కనుక ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంది అని మాకు తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళని కూడా టర్మినేట్ చేసే అవకాశం మా గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ ప్లేస్ వాళ్ళు ఎక్కువ పాడేది ఎక్కువ జరుగుతున్నారు సార్. గతంలోని మావోయిస్ట్ ప్రాంతం అవ్వచ్చు, గంజాయి వ్యాపారంతో లావాదేవీలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ మధ్యలో పాడేది ఎక్కువ కనిపిస్తున్నారు సార్. మామూలుగా ఎక్కువ ఖచ్చితంగా చేసుకున్నారు సార్. మన మన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.